చెప్పాడు ఈ కాలం కొందరిని శిక్షించింది, కొందరిని రక్షించింది. అదే జరుగుతుంటుంది కదా. ఒకే కాలంలో ఒకడు సుఖపడుతుంటాడు, ఒకడు దుఃఖపడుతుంటాడు. ఒకటి ఒక సెలబ్రేషన్, ఏది ఆనంద సెలబ్రేషన్, ఇంకోటిది దుఃఖం యొక్క సెలబ్రేషను. ఒకే కాలంలో ఏమిటయ్యా, కాలమే ఇచ్చింది. నువ్వు విత్తనం పడేసావు అంతే, కానీ ఎంత ప్రయత్నించి తొందరగా పండొచ్చి అని గింజుకున్న రాదది. ఆ వేసిన విత్తనం ఎప్పుడు ఫలం రావాలనేటువంటి నియతి ఒకటి ఉన్నది. ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలి అని ఒక నియమం ఉంది విశ్వంలో. ఆ నియమానికి నువ్వేనా బద్ధుడివే. ప్రపంచాన్ని కంట్రోల్లో పెట్టుకుంటాను అహంకరించే సైంటిస్ట్ కూడా కాలబద్ధుడే. అవునా కాదా అండి? ఎవడు పెట్టుకోగలడు? అందుకు కాలాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలనే రాక్షస బుద్ధి ఎప్పటికప్పుడు లేస్తున్నా ఎప్పటికప్పుడు దెబ్బతింది. హిరణ్యకశిపుడు, రావణాసురుడు వీళ్ళందరూ కాలాన్ని కంట్రోల్లో పెట్టుకుందామని ప్రయత్నించిన వాళ్ళే. మనం కూడా టైంని జయించాం, స్పేస్ని జయించాం అని అంటున్నాం. స్పేస్ అండ్ టైం ఎప్పుడు మనం జయించలేం, మనకు అంతుపట్టవు. అంతుపట్టని స్పేస్, అంతుపట్టని టైం, అదే ఈశ్వరతత్వం, మరొకటి లేదు. అదే అనంతమైనటువంటి ఆ కాలతత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అందుకే కాలమే ఏది ఎక్కడ ఎప్పుడు ఎలా అనేది చూపిస్తుంటుంది. ఆ కాలం ధర్మబద్ధంగా ఉన్న వాళ్ళని సుఖరూపంలో పుణ్యఫలంగా అనుగ్రహిస్తున్నది. ఆ కాలమే పాపఫలంగా దుఃఖాన్ని ఇస్తున్నది. అందుకు పాపము పుణ్యము రెండు ఇచ్చేటప్పుడు ఒక చేత్తో ఏడిపిస్తోంది, ఒక చేత్తో నవ్విస్తోంది. అందుకే చెప్తున్నాడు, ఇదిగో చూడండి, ఎడం చేత్తో కత్తిని ఒక మానవుడి తలకాయని పట్టుకుంది మా అమ్మ, కుడి చేత్తో అభయహస్తం వరదహస్తం పట్టుకున్నది. అంటే కుడి చేత్తో రక్షిస్తోంది, ఎడమ చేత్తో శిక్షిస్తోంది. ఆ కాలమే జగత్తునంతటిని కూడా చూపిస్తున్నాడు ఇక్కడ. అయ్యా, నేను చాలా ఆలోచించి ఈ కాలంలో ఇది సాధించా అది సాధించా అన్నాడు. నువ్వు రెండు పనులు చేసావు. ఒకటి బాగా ఆలోచించేదాన్ని ఆచరణ చేసావు, చాలా సంతోషం. నువ్వు ఆలోచించడము కాలబద్ధమే, నీ ఆచరణ కాలబద్ధమే. నువ్వు సాధించిందంతా కాలంలో కరిగిపోవలసిందే. ఇప్పటికి నీలా ఆలోచించిన వాళ్ళ తలకాయలు ఎన్నైపోయాయో తెలుసా? అందుకే తలకాయలు దండగా వేసుకుంటుంట, తల్లెక్కన పుర్రెల దండ. అంతేకాదు ఆచరణలన్నీ కలిసి ఒక చక్కని గౌన్లాగా కట్టేసుకుందిట. అందుకే ఆవిడ చేతులు, తెగిన చేతులు మొలక వస్త్రంలో చుట్టుకుంది. చేతులు ఆచరణకు సంకేతం, తల ఆలోచనకు సంకేతం. అనంతకాలంలో ఆలోచనలు ఆచరణలు అన్నీ కూడా ఆ కాలానికి బద్ధమై ఉండవలసిందే. అది ఆ తత్వంలో చూపిస్తున్నాడు.